హాయ్ అండి, నమస్తే. ఎంతో టేస్టీతో నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయే ఎన్టీఆర్ గులాబ్ జాములు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను. ఈ పిండిలోకి కాంచి చల్లారబెట్టిన పాలు పోసుకొని ఇలా కలిపేసుకోవాలి. మెత్తగా కాదు, మరీ లూజ్గా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. మూత మూసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకో కడాయి పెట్టేసుకొని 3 గ్లాసుల వాటర్ పోసుకొని 1.5 గ్లాసు షుగర్ వేసేసుకొని అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని జస్ట్ మనకి ఈ పాకం జిగుటు వస్తే చాలు. పాకం ఏం అవసరం లేదు, ఇలా జిగుటుగా ఉంటే చాలు. ఇప్పుడు పాకం పక్క పెట్టేసుకొని ఇప్పుడు ఈ గులాబ్ జామ్ పిండిని వీటిని చిన్న చిన్న ఉంటలుగా రెడీ చేసేసుకోవాలి. అలాగే ఈ ఉంటలన్నీ ఇలా రెడీ చేసుకున్నాక కడాయి పెట్టుకొని ఆయిల్ ఈటెక్కాక మంట అనేది మీడియంలో పెట్టుకొని మీడియం మంట మీద కాలాలి. అప్పుడే మనకి లోపల దాకా గులాబ్ జాములు అనేది చాలా బాగా కాలుతాయి. ఇప్పుడు పాకంలో వేసినాక గంట తర్వాతకి మనకి ఎంతో టేస్టీతో ఎన్టీఆర్ గులాబ్ జాములు రెడీ.